హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు జీవో నంబర్ 63 ప్రకారంగా రావాల్సిన 3 విడతల డీఆర్ అరియర్‌లను ఎంత ఎవరికెంత రావాలనో చిటికెలో తెలుసుకోండి. వివరాలు వీడియోలో చూద్దాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లకు ఒక అద్భుతమైన మరియు సానుకూలమైన వార్త అందింది. దీని ద్వారా మీరు జీవో నంబర్ 63 ప్రకారంగా మీకు రావాల్సిన 3 విడతల డీఆర్ బకాయిలను చాలా సులభంగా కేవలం ఒక చిటికెలో లెక్కించుకోవచ్చు. గత దీపావళి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్లకు ఒక గొప్ప కానుక ప్రకటించింది. అదే జీవో నంబర్ 63. దీని ప్రకారంగా జనవరి 2024 నుండి అమల్లోకి వచ్చే డీఆర్ పెంపుదల ఉత్తర్వులు. ఈ ఉత్తర్వుల ప్రకారం పెన్షనర్లకు పెరిగిన డీఆర్ మొత్తం వెంటనే అందకపోయినా వాటికి సంబంధించి బకాయిలు, అరియర్స్ ఏ విధంగా ఎప్పుడు అందుతాయనే దానిపైన ప్రభుత్వం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌నయితే విడుదల చేసింది. ఈ బకాయిల కాల పరిమితిని మనం గమనిస్తే జనవరి 2024 నుండి 30 సెప్టెంబర్ 2025 వరకు, అంటే మొత్తం 21 నెలల సుదీర్ఘ కాలానికి సంబంధించిన బకాయిలను ప్రభుత్వం పెన్షనర్లకు చెల్లించాల్సి ఉంది. ఈ యొక్క 21 నెలల భారీ మొత్తాన్ని ప్రభుత్వం ఒకేసారి కాకుండా 4 విడతల్లో చెల్లించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి విడతగా మొత్తం 10 బకాయిలలో 10% నిధులను ఈ ఏప్రిల్ నెలలోనే పెన్షనర్ల ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇది వృద్ధాప్యంలో ఉన్న వారికి తక్షణ ఆర్థిక అవసరాల కోసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక మిగిలిన 90% బకాయిలను 3 సమాన విడతల్లో, అంటే ఒక్కో విడతలో 30% చొప్పున పంపిణీ చేయనున్నారు. ఈ 3 విడతల చెల్లింపులు వరుసగా 2026 ఆగస్టులో ఒకసారి, 2026 నవంబర్‌లో రెండోసారి మరియు 2027 ఫిబ్రవరిలో మూడోసారి మీ ఖాతాలో జమ చేయబడతాయి. ఈ సుదీర్ఘ ప్రణాళిక వల్ల పెన్షనర్లు తమ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి వీలు కలుగుతుంది. ముందుగా మనం యూజీసీ పెన్షనర్ల గురించి మాట్లాడుకుంటే వారి డీఏ శాతం 46% నుండి 50%కి పెరిగింది. అంటే వారికి నికరంగా 4% పెరుగుదల లభించింది. వీరికి 21 నెలల బకాయిలను లెక్కించడానికి ఒక సులభమైన ఫార్ములా ఉంది. మీ బేసిక్ పెన్షన్‌ను 0.84తో గుణించినట్లయితే, అంటే బేసిక్ పెన్షన్ ఇంటూ 0.84, మీకు రావాల్సిన మొత్తం 21 నెలల బకాయి సొమ్ము ఎంతనో తెలిసిపోతుంది. ఎందుకంటే 4% పెరుగుదలను 21 నెలలతో గుణిస్తే 4 21 84 వచ్చే సంఖ్య ఆధారంగా ఈ ఫార్ములా రూపొందించబడింది. ఇది యూజీసీ స్కేల్ పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు చాలా త్వరగా తమ సొమ్ము లెక్కించుకోవడానికి తోడ్పడుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల విషయానికొస్తే వారికి 3.64% చొప్పున డీఆర్ పెంచబడింది. వీరికి కూడా 21 నెలల బకాయిలు రావాలి కాబట్టి మొత్తం బకాయిలను తెలుసుకోవడానికి ప్రత్యేక ఫార్ములాను వాడాలి. మీ బేసిక్ పెన్షన్ ఇంటూ 0.7644తో గుణించాలి. బేసిక్ పెన్షన్ ఇంటూ 0.7644. ఈ యొక్క 0.7644 ఎలా వచ్చిందంటే 3.64% 21 నెలలతో గుణించడం వల్ల 3.64 ఇంటూ 21 76.44 ఈ సంఖ్య స్థిరపరచబడింది. మరి ఈ ఫార్ములాను ఉపయోగించి మీ మొత్తం బకాయిలు ఎంతనో తెలుసుకున్నాక అందులో 10% ఈ నెలలో వస్తుందని, మిగిలిన మొత్తాన్ని 3 భాగాలు చేస్తే వచ్చేది తదుపరి విడతల్లో వస్తుందని అయితే అర్థం చేసుకోవాలి. దీనిని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణను పరిశీలిద్దాము. ఒక పెన్షనర్ యొక్క బేసిక్ పెన్షన్ 26,500 అనుకుందాం. అప్పుడు ఫార్ములా ప్రకారం 26,500 ఇంటూ 0.7644 చేస్తే మొత్తం రూ. 20,257 బకాయిగా వస్తుంది. ఇందులో ఏప్రిల్ నెలలో వచ్చే 10% అంటే సుమారు రూ. 2,026 మీ ఖాతాలో జమ అవుతాయి. మొత్తం రూ. 20,257లో ఈ యొక్క రూ. 2,026 తీసివేయగా మిగిలిన రూ. 18,231 మొత్తాన్ని ప్రభుత్వం 3 విడతల్లో ఇస్తుంది. అంటే ఆ 18,231ని 3తో భాగిస్తే ఒక్కో విడతకు రూ. 6,077 వస్తుంది. ఈ లెక్కన 2026 ఆగస్టులో రూ. 6,077, 2026 నవంబర్‌లో రూ. 6,077 మరియు 2027 ఫిబ్రవరిలో రూ. 6,077 చొప్పున మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయబడతాయి.
మరో ఉదాహరణగా బేసిక్ పే అనేది రూ. 27,000 ఉన్న వారిని తీసుకున్నట్లయితే 27,000 ఇంటూ 0.7644 ప్రకారం మొత్తం బకాయిలు రూ. 20,639 అవుతాయి. వీరికి ఈ నెలలో అందాల్సిన 10% వాటా అంటే రూ. 2,064 అవుతుంది. ఈ మొత్తం బకాయిలు 20,639 లోంచి ఈ నెల వచ్చే మార్చి నెలలో ఈ ఏప్రిల్ నెలలో ఇచ్చే రూ. 2,064 మినహాయిస్తే మిగిలిన అమౌంట్ వచ్చేసి ఇంకా ప్రభుత్వం దగ్గర రూ. 18,575 బాకీ ఉంటుంది. మరి ఈ మిగిలిన మొత్తాన్ని 3 విడతలుగా విభజిస్తే రూ. 18,575 డివైడెడ్ బై 3 చేస్తే ఒక్కో విడతకు రూ. 6,192 వస్తుంది. అంటే ఆగస్టు 2026లో, నవంబర్ 2026 మరియు ఫిబ్రవరి 2027 నెలల్లో వీరికి ఒక్కొక్కసారిగా రూ. 6,192 చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ విధంగా మీ బేసిక్ పెన్షన్ ఎంతైనా సరే మీరు కేవలం మీ బేసిక్ పెన్షన్ ఇంటూ 0.7644తో చేయండి. సో, మీ ఆర్థిక ప్రయోజనాలను మీరే స్వయంగా లెక్కించుకోవచ్చు. దీనివల్ల పెన్షనర్లు ఇతరులపై ఆధారపడకుండా తమకు రావాల్సిన న్యాయమైన సొమ్ముపై పూర్తి అవగాహన కలిగి ఉంటారు. మరి